చేపల పులుసు చేద్దామా? చూపి చేద్దామా? Hi guys, welcome back to my YouTube channel Darvi Kaja. I hope you are all doing great. So ఈ వీడియో చేపల పులుసు చేద్దామా? yes. So let's get into the video. చేపల కూర మేకింగ్. హాయ్ గాయ్స్, సో మీరు ఈ వీడియో టైటిల్ ఆల్రెడీ చూసేసారు కదా. సో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే మనం ఫిష్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట కొంతసేపు. చేపల ఫ్రై మనకి మైక్ లేదు, మైక్ ఉండాలి. దీంట్లో ఫిష్ ఉంటుంది. గైస్, మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్న వాటిలో కాకుండా ఇలా మట్టి కుండలో మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది టేస్ట్ పరంగా అయితే. సో ఫస్ట్ అయితే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. సో అవన్నీ కొంచెం వేగాక అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అప్పటి వరకు వేయకూడదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక అప్పుడు మనం పసుపు వేయాలన్నమాట. సో ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అంట ఇవన్నీ ఇందులో. సో అది కూడా ఇంకా కొంచెం వేగాక అప్పుడు మనం కొంచెం టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా టొమాటోసే కట్ చేసి వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే 2 వేసింది, ఎందుకంటే మనకు ఆ గ్రేవీ మంచిగా వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇక్కడ చూపిస్తున్నవి ఏంటంటే ఇవి మ్యాంగోని మనం ఎండబెడతాం కదా, చాలామంది ఆమ్చూర్ పౌడర్ అలా వేసుకుంటారు. సో ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ అలా వేయకుండా ఇలా మ్యాంగోస్ని సమ్మర్ సీజన్ కాబట్టి సో అవి కట్ చేసి కొంచెం డ్రై చేసిన మ్యాంగో పీసెస్, ఎందుకంటే ఆ పులుపు కోసం అనమాట. చాలా బాగుంటుంది ఆ పుల్లగా. యాక్చువల్గా ఫిష్ పులుసు వచ్చేసి సేమ్ డే కాకుండా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. మీరు కూడా అగ్రీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో దాని తర్వాత మనం ఇక్కడ యాజ్ యూజువల్గా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ అన్నీ మనం అందులో వేసుకోవాలన్నమాట. చింతపండు పల్ప్ ఏదైతే ఉందో అది వేస్తామో దానికి మనకి టేస్ట్ బట్టి చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీనిలో మెయిన్ చేపల పులుసు ఎప్పుడు చేసినా అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది, మనం ఎప్పుడు ఆఫ్టర్ పీసెస్ వేసాక మనం గరిట అస్సలు పెట్టకూడదు గాయస్, ఎందుకంటే ముక్క చితికిపోతుంది. సో అందుకని ఆ కుండ పట్టుకొనే మనం తిప్పాలన్నమాట. అప్పుడే మనకి ముక్కలు అనేది ఏం కాకుండా ఉంటాయి. సో మాకు ఇవి కూడా బాగా వెయిట్ చేస్తుంది. సో ఈ పీసెస్ అన్నీ ఇంకా వేసేసామన్నమాట. వేసాక చూడండి ఒక 10 to 15 మినిట్స్ వరకు అది బాయిల్ అయ్యాక ఇంకా మనం కొత్తిమీర వేసేస్తే ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే అంతే అయిపోతుంది. అండ్ ఆ స్మెల్ మాత్రం మనకు ఆ స్మెల్లోనే తెలిసిపోతుంది మనకి కర్రీ ఎలా వస్తుంది అనేది. ఒక పక్క చేపల పులుసు అయిపోతే నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఫ్రై అనమాట, నా మోస్ట్ ఫేవరెట్. సో మా మమ్మీ ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా బాగా చేస్తుంది.
సో ఇక్కడ నా కోసం స్పెషల్గా ఈ ఫిష్ ఫ్రై చేస్తుంది. మా లంచ్ వచ్చేసి ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అండ్ చికెన్ బిర్యానీ విత్ మ్యాంగో అండ్ గారెలు విత్ చేపల పులుసు. డెడ్లీ కాంబినేషన్ అసలు. ఇట్స్ అ కంప్లీట్ మీల్ ఫర్ లంచ్. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.